2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు చేసేటువంటి మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్. అయితే చాలామంది బిజినెస్ రన్ చేసేటువంటి వాళ్ళు ఏ బిజినెస్ అయినా కానీ ఉండదు. అంటే రెస్టారెంట్ బిజినెస్ అయినా, లేదంటే డైరీ బిజినెస్ అయినా, ఐస్ క్రీమ్ బిజినెస్ అయినా, లేదంటే కొంతమంది స్కూల్స్ కాలేజెస్ వాటికి సంబంధించిందైనా, ఏ బిజినెస్ అయినా సరే, ఎలాంటి బిజినెస్ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా సరే ఇంకా బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి కొంత మనీ పెట్టి సస్టైన్ అవుతున్నటువంటి దాన్ని కొంచెం మనీ పెట్టి ముందుకు తీసుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఏదో రీబ్రాండ్ చేసుకుందామనో, లేదంటే రెనోవేట్ చేసుకుందాం అనుకున్నటువంటి ఆలోచనతోటి డబ్బులు పెట్టి చేసేస్తూ ఉంటారు. రిజల్ట్ చూస్తే ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టు ఈ బిజినెస్ మళ్ళీ అక్కడే ఉంటూనే ఉంటుంది. కొత్తగా మార్పులు చేర్పులు చేశారేమో కానీ రిజల్ట్ చూస్తే మాత్రం అలానే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది? ఒకవేళ బిజినెస్ ఆ విధంగానే ఉన్నట్లయితే దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనేటువంటిది ఈరోజు మనం బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. ప్రతి ఒక్కరికి బిజినెస్ అనేది ఉంటుంది. ఏదైనా కొత్తగా చేద్దాంలే అనుకొని మళ్ళీ డబ్బులు పెట్టి దాని మీదే బిజినెస్ని ఇంకొంచెం గొప్పగా చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అది గొప్పగా అవ్వదు. ఈవెన్ ఉన్నది ఎలా అయితే ఉందో యాస్టేజ్ అలానే నడుస్తూ ఉంటుంది. చేంజెస్ అయితే అక్కడ కనిపించవు. బట్ బయట వాళ్ళకి మాత్రం ఎంత పెట్టాను అంత పెట్టాను అయినా వేస్ట్, ఎంత వస్తుంటే ఇంకంతే వస్తుంది అనుకునేటువంటి మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది? సో నాగరాజ్ గారు, ప్రతి ఒక్కరూ మార్పు అనేది కావాలనుకుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో కంపెనీ ఉంది, ఆ కంపెనీలో కొన్ని మార్పులు చేసుకుందాం అనుకుంటారు. అంటే నేను ఇలా బ్రాండింగ్ పొజిషన్ చేసుకుందాము, కొత్త లోగోతో ముందుకెళ్దాము, కొత్త వెబ్సైట్తో ముందుకెళ్దాము. ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ మారుతుంది కాబట్టి నేను వాళ్ళకి తగ్గట్టు నా బ్రాండ్ని నేను మార్చుకుందాం అని అనుకుంటారు. అది ఎలా ఉంటుంది అంటే ఈ బొమ్మలాగా ఉంటుంది. పందికి ఎలాగైతే లిప్స్టిక్ వేసి అరే నేను మొత్తం మార్చేశాను అని అనుకుంటావో, అలాగే చాలామంది ఏంటంటే ఎప్పటి నుంచో కంపెనీ ఉంది, దాంట్లో ఒక చిన్న లోగో మారుస్తారు, లేకపోతే ఒక చిన్న వెబ్సైట్ మార్చేసి మొత్తం కంపెనీలో ఏదో చేంజెస్ చేసామన్నట్టు ఒక భావనలో ఉంటారనమాట వాళ్ళు. అది ఎలాంటిదంటే, ఇంకొంచెం ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక ఇంటికి మీరు రంగేశారండి, ఇంటిని రెనోవేట్ చేయాలి, ఇంటిని బెటర్గా చేయాలి అని అనుకుంటే ఇలా బయట నుంచి చూస్తే అబ్బా అద్భుతంగా ఉంది, రంగేసి నీట్గా చాలా క్లీన్గా ఉంది అని అనుకుంటారు. కానీ ఒక్కసారి లోపలికి వెళ్తే చూడండి, ఇలా ఉందనుకోండి, ఎంత చిరాగ్గా ఉంటుంది అని అనిపిస్తుంది కదా. సేమ్ ఇదే కంపెనీకి కూడా వర్కౌట్ అవుతుందండి. అంటే ఏంటి, మీరు స్ట్రాటజీస్ మార్చాలి, లోపల సేల్స్ ప్రాసెస్ మార్చాలి, ఎలా కొత్త యాడ్స్తో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అసలు కస్టమర్ మైండ్ సెట్ ఎలా మారుతుంది అనేది మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మీరు ప్రొడక్ట్స్ని, సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. లేదు నేను జస్ట్ బ్రాండ్ మార్చేసా, జస్ట్ పేరు మార్చేసా, దానికి ఒక లోగో మార్చేసా, దానికి కొంచెం వెబ్సైట్ మార్చేసా, చిన్న చిన్న చేంజెస్ చేశాను అనుకుంటే కుదరదు. ఇదే చాలామంది ప్రాబ్లంలో ఉన్నారు. నేను చాలా కంపెనీస్, ఒక కంపెనీ ఇంకొక కంపెనీని ఎక్వైర్ చేసుకోవడం చూశాను, రీబ్రాండింగ్ చేయడం చూశాను, వీటన్నిటిని చూశాను. కానీ ఎప్పుడు నువ్వు మారినట్టు, ఒక మనిషి మారాడు అంటే, లేకపోతే మనిషి బయట చూడడానికి అందంగా ఉంటే సరిపోదు కదా, లోపల కూడా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు. అలాగే కంపెనీలో కూడా లీకేజెస్ ఎక్కడున్నాయి, మైక్రోస్కోపిక్ లెవెల్లో నువ్వు స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేస్తున్నావు, టాక్టిక్స్ ఎలా బిల్డ్ చేస్తున్నావు, టీంని ఎలా మేనేజ్ చేస్తున్నావు, అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నావు, ప్రజలు నిన్ను చూసినప్పుడు వాళ్ళు ఎలా నిన్ను గుర్తిస్తున్నారు అనే దాన్ని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీ బ్రాండ్ అనేది ఏంటో అర్థమవుతుంది. అరే నేను ఇలా కాదు, నువ్వు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు, అసలు అది కన్వే అవుతుందా లేదా అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఎస్ నువ్వు రీబ్రాండ్ చేసుకున్నట్టు. లేకపోతే ఏమవుతుంది, ఆ పందికి లిప్స్టిక్ పూసినట్టు, లేకపోతే ఇంటికి బయట రంగులేసి, ఇందాక చెప్పాను ఇంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంటి లోపల పైప్స్కి లీకేజ్ ఉంది, ఫ్లోర్ సరిగ్గా లేదు, పెచ్చులు ఊడిపోతున్నాయి, సరిగ్గా ఫర్నిచర్ లేదు, అప్పుడు నువ్వు కొత్త ఇల్లు అనలేవు కదా. కొత్త ఇల్లు ఎప్పుడు మొత్తం ఏవైతే పెయింటింగ్స్ ఉన్నాయో వాటిని మొత్తం చెక్కేయాలి, దానికి కొత్త రంగు వేయాలి, కొత్త ఫర్నిచర్ తీసుకురావాలి, కొత్త ఫ్లోరింగ్ వేయాలి. అప్పుడు పైప్స్లో లీక్స్ ఏమైనా ఉన్నాయా, పైప్స్లో లీక్స్ ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకొని, లేకపోతే కొత్త పైప్స్ వేస్తే నువ్వు ఇల్లు రెనోవేట్ చేసినట్టు. అలాగే కంపెనీలో ఎప్పుడు రెనోవేట్ చేసినట్టు, మార్కెటింగ్ స్ట్రాటజీస్ మార్చి కస్టమర్కి తగ్గట్టు నువ్వు రీఅలైన్ చేసుకుంటూ నీ ప్రొడక్ట్ని, నీ సర్వీసెస్ని బెటర్ చేస్తే మార్కెట్లోకి నువ్వు వెళ్తే అప్పుడు నువ్వు రీబ్రాండింగ్ చేసుకున్నట్టు లెక్క. ఇది చాలామంది తప్పు చేసేది ఇదే. అది రెస్టారెంట్ బిజినెస్ అయినా సరే, లేకపోతే ఫ్రాంచైజీ బిజినెస్ అయినా, ఏదైనా అండి, స్కూల్స్, కాలేజెస్, ప్రతిదీ, ఒక టాప్ కార్పొరేట్ కంపెనీకి కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళు లోపల మారడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఎప్పుడైతే నువ్వు లోపల నుంచి మారతావో
నువ్వు బెటర్ చేసుకుంటావు, అప్పుడు నువ్వు బ్రాండ్ పొజిషనింగ్ కరెక్ట్గా చేసుకుంటావు, అప్పుడు నీ కస్టమర్ నేను గుర్తిస్తాడు. చిన్న మార్పులు చేర్పులు చేశానని చెప్పేసి గోడ మీద పెయింట్ వేసినట్టే చేస్తారు, కానీ లోపల ఉన్నటువంటి ఎంప్లాయీ మైండ్ సెట్ మారాలి, కంపెనీ పాలసీ మారాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ మారాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాలి. దాంతోపాటు మీరు ఇందాక చూపించినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో కంపారిజన్ చేయడానికి చాలామంది అలా ఇచ్చేస్తారనంటే అలా చెప్తేనే కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మేమేదో గొప్పది చేసేసాం, మీరు ఇలానే చేయాలని కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ మీద బలంగా రుద్దేస్తారు. ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు మారితే కింద ఉన్న వాళ్ళు కూడా మారుతారు. మీరు ఏం ఇంజెక్ట్ చేస్తే అదే బయటకు వస్తుంది, కానీ ఏ సీడ్ వేస్తే అదే బయటకు వస్తుంది, కానీ ఇంకోటి ఎందుకు వస్తుంది? అవును ఖచ్చితంగా. అయితే చాలామంది ఒక్కొక్క బిజినెస్ని పర్టికులర్ స్ట్రాటజీ తోటి, ఒక మంచి ప్లానింగ్ తోటి, డెసిషన్ మేకింగ్ తోటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ దగ్గర అప్రోచ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మీ దగ్గర ఉండేటువంటి సర్వీసెస్ ఏంటి? సార్ నాగరాజ్ గారు, ఎప్పుడు మనం చెప్పినట్టే ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళ బిజినెస్ని ఎమోషనల్గా తీసుకొని నేను ముందుకు తీసుకెళ్ళాలి, నేను మార్కెట్లో నాకంటూ బ్రాండ్ పొజిషనింగ్ తీసుకోవాలి, నాకంటూ ఒక లెగసీని క్రియేట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఫస్ట్ రీచ్ అవ్వండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక 2 hours 3 hours అపాయింట్మెంట్ ఉంటుంది. తీసుకున్న తర్వాత దాంట్లో అసలు వీళ్ళ అప్రోచ్ ఏంటి, ప్రజెంట్ ఎలా ఉంది, వీళ్ళ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా వెళ్దామని అనుకుంటున్నారు, వాళ్ళు ఓపెన్గా ఉన్నారా లేదా, చేంజెస్ ఏంటి, మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ హెల్ప్ చేస్తాం, సేల్స్ స్ట్రాటజీసు, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీసు, మొత్తం టీంలో వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి కంపెనీ హెడ్ నుంచి పైనుంచి కింద వరకు మనం ఎటువంటి అప్రోచ్లు తీసుకుంటే కంపెనీ బెటర్ స్థాయికి వెళ్తుంది, మైక్రోస్కోపిక్ లెవెల్లో అర్థం చేసుకొని ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా, ఇందాక చెప్పా కదా పైప్స్కి ఎక్కడైతే లీకేజెస్ ఉంటాయో అటువంటి వాటిని నేను ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళతో మనం లాంగ్ జర్నీ కూడా మనం ట్రావెల్ చేస్తాము వాళ్ళు ఓపెన్గా ఉంటే. బట్ యాజ్ ఆఫ్ నో 2 to 3 hours వాళ్ళ బిజినెస్ ప్లాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం వాళ్ళకి సరైన సమాధానాలు ఇస్తూ ఉంటాము. అది ఓకే అవుతే మనం వాళ్ళతో ట్రావెల్ చేస్తాం. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మైండ్ఫుల్ మిలియనీర్ అనేటువంటి సిరీస్ ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్కి మాత్రమే చేస్తూ ఉన్నాము. మీ బిజినెస్ ఏదైనా సరే చిన్న మార్పులు చేర్పులతోటి ఒక గొప్ప రిజల్ట్ని, ఫలితాన్ని మీరు చూడాలి అనుకునేటువంటి వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ వైజ్ కానీ, సేల్స్ వైజ్ కానీ, మీ సేల్స్ పెరగట్లేదా, లేదంటే మార్కెటింగ్ సరిగా జరగట్లేదా, ఏదనేది లేదు, మీ ఎంప్లాయీస్ వర్క్ చేయట్లేదా సరిగా, మీ ప్రాబ్లం ఏదున్నా సరే, సో మీ బిజినెస్లో ఉండేటువంటి చిన్న మార్పులు చేర్పులను చేసి శ్రావణ్ వారణాసి గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ప్రతి బిజినెస్ని ఆ విధంగానే చూడడానికి చేస్తూ ఉంటారు. సో ఒక బిజినెస్ కోచ్ నీడ్ మీకు ఉంది అనుకుంటే, లేదు మీ దగ్గర ఒక మంచి ఐడియా లేదు, ఏ ఐడియాతో వెళ్తే బాగుంటుంది, అండ్ బిజినెస్ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఏ ఫ్రాంచైజ్ తీసుకుంటే బాగుంటుంది, ఫ్రాంచైజ్ కూడా 3 ఉన్నాయి. ఫ్యాషన్ డిజైన్కి సంబంధించింది ఒకటి ఉంది, అండ్ ఫుడ్ బిజినెస్ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళకు ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైనా టీ బిజినెస్ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా శ్రావణ్ వారణాసి గారి దగ్గర వాటికి సంబంధించినటువంటి బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.